కుంభమేళ కుంభమేళ మహాకుంభమేళ. కుంభమేళ వేరు, మహాకుంభమేళ వేరు. మహాకుంభమేళకి ప్రతి ఒక్కరు కోటాను కోట్ల మంది వెళ్ళి స్నానాలు చేసి వస్తున్నారు. చాలా మంచి జరుగుతుంది, పాపం తొలగిపోతుంది, అక్కడ త్రివేణి సంగమం ఉంటుంది అని చెప్పని వెళుతూ ఉంటారు. కానీ కొన్ని నియమాలతో ఈ త్రివేణి సంగమంలో స్నానం చేస్తే, ఈ మహాకుంభమేళాలో స్నానం చేస్తే తప్పకుండా మీ జీవితం మారిపోతుంది. ఎలా మారుతుంది? కుంభమేళాకు వెళితే జీవితం ఎలా మారుతుంది అంటే, మనము త్రివేణి సంగమంలో స్నానం చేసాం. ఇక్కడ ఏమేమి నదులు ఉన్నాయి? గంగా, యమున, సరస్వతి, ఈ 3 నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. అక్కడ సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది అని చెప్తున్నారు పెద్దవాళ్ళు అన్నమాట. ఈ 3 నదులు కలిసే చోట స్నానం చేయటం వల్ల పాప పరిహారం అవుతుంది. కానీ పాప పరిహారం అయిపోయింది కదా అని ఒడ్డుకు రాగానే ఎవరో అడ్డం వచ్చిన వాళ్ళు ఎవరైనా కాస్త తొందరగా వెళుతూ మనల్ని తగిలి కింద పడేలాగా చేస్తేనే మనం తిడతాను చూడండి, అయిపోయింది. మళ్ళీ అక్కడ వదిలేసిన పాపం మన వెంబడి వస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కానీ మనం ఒక నదీ స్నానం చేశాక కొన్ని నియమాలని మనం పెట్టుకొని నదీ స్నానం చేయండి, లేకపోతే చేయక్కర్లేదు. నదిని అవమానించిన పాపం వస్తుంది. గంగా నది చాలా పవిత్రమైనది, మన పాపాలన్నిటినీ స్వీకరిస్తుంది తల్లి. అటువంటిది ఇక్కడ యమునా సరస్వతులు కూడా ఉన్నారు. ఈ త్రివేణి సంగమంలో మహాకుంభమేళలో ఎవరైతే స్నానం చేస్తారో ఆ వెళ్ళే ముందే నేను కొన్ని నియమాలు పాటిస్తాను, నీకు మాటిస్తున్నాను తల్లి అని చెప్పని స్నానం చేసి, మీరు ఎవరైతే వచ్చి ఆ నియమాల్ని మౌనంగా ఉంటాం, ధర్మంగా ఉంటాం, ఎవరిని ఇబ్బంది పెట్టం, భక్తితో ఉంటాం, ఆధ్యాత్మికతలో దారిలో నడుస్తామని ఎవరైతే అనుకొని స్నానం చేసి వస్తారో వాళ్ళ పాపాలని మొత్తం ఆ త్రివేణి సంగమం తీసేసుకుంటుంది. ఇదే ఈ మహాకుంభమేళ. అంతేకాని కుంభమేళాలు ఈ 3 నదులు కలిసిన చోట స్నానం చేస్తే చాలా పుణ్యం వస్తుందంట. అంటే పుణ్యం వస్తుంది, ఎలా? నియమాలు పాటించాలి. చాలామంది ఏం చేస్తారంటే, నదిలో స్నానం చేయడానికి వెళ్తున్నాం కదా, మనమేమి ఇంకా స్నానం చేయక్కర్లేదని నిద్ర లేచి అలాగే కాలకృత్యాలు తీర్చుకొని వెళ్ళిపోతారు. మహా తప్పది. మనం తీసుకున్న గదులలో స్నానం చేసి ఉతికి శుభ్రపరిచిన దుస్తులు ధరించి నదీ స్నానానికి వెళ్ళాలి. నదిని గౌరవించటం అంటే అది. నదిని గౌరవించాలి. ఏ దేశంలో లేని గొప్ప సాంప్రదాయం. నదుల్ని నదీమ తల్లులుగా మనం గౌరవిస్తూ ఉన్నాం, పూజిస్తూ ఉన్నాం, ఆరాధిస్తున్నాం. అటువంటి ఈ మహాకుంభమేళలో ఇటువంటి తప్పుల్ని చెయ్యకండి. మీరు కొన్ని నియమాల్ని పాటిస్తాం, కొత్త జీవితం ప్రారంభిస్తామని చెప్పి అక్కడ మాట ఇచ్చి అలాగే మీరు జీవనాన్ని కొనసాగించండి.